మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. హర శంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మాన్ నీలకంఠ నమోస్తుతే. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. ఫిబ్రవరి నెలలో అత్యంత అమోఘమైనటువంటి మహాశివరాత్రి కన్నుల పండుగ. ఇది మహా అద్భుతము. ఈ మహాశివరాత్రి రోజు మనకు ఎంతో ప్రీతి కలిగినటువంటి, ఎంతో పవర్ఫుల్ కలిగినటువంటి ప్లేస్ కాశీ. మరి ఇట్టి కాశీ పట్టణములో మన ఆధ్వర్యంలో మహారుద్ర యాగాన్ని ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు ఉన్నవి కనుక ఇట్టి హోమంలో పాల్గొనేటువంటి వారు తప్పకుండా సంప్రదించుకోండి. పూర్తిగా నవగ్రహాలకు సంబంధించి రాబోయే 2026 పరాభావ నామ సంవత్సరంలో మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత అద్భుతంగా మీ పనులు సాఫీగా ముందుకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి ధన, ఆరోగ్య, ఆర్థిక, ఉద్యోగ ఎవరో చేతబడి చేశారు లైక్ ఇలాంటి విషయాలకై తప్పకుండా ఈ యొక్క పూజలో పాల్గొనే ప్రయత్నం చేయండి. ఇక గురుగారు, వృషభ రాశి వాళ్ళకి విశేషంగా ఈ ఫిబ్రవరి మాసం ఏ విధంగా ఉంటుంది? వీళ్ళు ఎటువంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలంటారు? తప్పకుండా అబ్బా, వృషభ రాశి వారైనా మేషరాశి వారైనా ఎవరైనా కూడా ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఈ 2026 ఫిబ్రవరి నెలలో షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడే పరిస్థితి ఉన్నది. మరి మనకు ఆల్రెడీ రాహుగ్రహము కుంభరాశిలో ఉండడం జరిగింది. మరి ఇట్టి రాహుగ్రహానికి సూర్యగ్రహము, అదేవిధంగా కుజగ్రహము, బుధగ్రహము, శుక్రగ్రహము, ఈ 5 గ్రహాలు కూడా యాడ్ కాబోతున్నవి. సో దీనికి తోడు గురువు తన 9వ వీక్షంగా, అంటే తన యొక్క దృష్టి 9 భావంలో చూసేటువంటి క్రమంలో ఈ 5 గ్రహాలపై పడుతూ ఉన్నది కనుక మరి దీనిని షష్టగ్రహ కూటమి అనేటువంటిది పరిస్థితి. సో ఇందులో మరి ఎవరైనా జాగ్రత్తగా ఉండండి. వీరికి బాగుంటుంది, వారికి బాగుండదు అనేటువంటి విషయం నేను ఏది చెప్పను. కానీ కొంత విష జ్వరాలు కానీ, ఒక వైరస్ కానీ ఏదైనా సోకే ప్రమాదాలు ఉన్నవి. చాలా జాగ్రత్తగా ఉండండి. అందరూ కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. సో ఓవరాల్గా మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. అదేవిధంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమయ్యేటువంటి రోజు ఈ ఫిబ్రవరిలోనే రాబోతూ ఉన్నది. అదేవిధంగా ఫిబ్రవరి నెలలో శని త్రయోదశి కూడా రాబోతూ ఉన్నది. సో అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని చక్కగా మీ గ్రహాలకు సంబంధించి మీ జాతకానికి సంబంధించినటువంటి ఉండేటువంటి ఇబ్బందులను తెలుసుకొని చక్కగా పరిహారాలు చేసుకొని ఆనందంగా జీవితాన్ని పొందండి. నేను మీ ఇంట్లో మనిషిని అని చెప్తున్నాను. నేను ఒక గురువు గారిని అనేటువంటి భావన కాకుండా చక్కగా మీ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తిగా నన్ను భావించుకోండి. మంచి చెడు విషయాలకై తప్పకుండా తెలుసుకొని ముందుకు వెళ్ళండి. మరి ఇట్టి ఫిబ్రవరి నెలలో ఈ యొక్క మనకు వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే కొంత అప్పులు పెరిగే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా కొన్ని గొడవలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నవి. దీనికి తోడు మనము చేయని తప్పులకు మాట పడేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. అదేవిధంగా కొంత ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పిడి చేర్పుడులు కనబడుతూ ఉన్నవి. అదేవిధంగా చూసుకున్నట్టయితే కొంత అనూహ్య ఆపదలు మనకు వచ్చి పడేటువంటి పరిస్థితులు ఉన్నవి. కొత్త కారు మనం ప్రయాణం చేసే క్రమంలో పంక్చర్ కావచ్చును. ఇదొక తెలియని ఆపద. సో అదేవిధంగా మనం పనిచేసే చోట పై బాస్ నుండి కొంచెం మనపై కొంత ఏదో ఒక లైక్ ఎట్లా అంటే మనం ఎంత వర్క్ చేసినా కూడా నువ్వు వర్క్ చేయలేదని కానీ కొంత ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి, అంటే ఏవో చివాట్లు లైక్. అదేవిధంగా అగ్ని బాధలు వచ్చే పరిస్థితి ఉన్నది. అగ్ని ప్రమాదాలు, జాగ్రత్తగా ఉండండి. కొంత వస్తువులు దొంగతనానికి గురి అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నవి వృషభ రాశి వారికి మీ ఇంట్లో. సో జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులతో మనస్పర్ధలు వచ్చే పరిస్థితి ఉన్నది. సో ఎట్టి కోశాన కూడా వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఉద్యోగానికి సంబంధించినటువంటి దాంట్లో పెను మార్పులు, పెను సంచలనాలు చోటు చేసుకోబోతున్నవి అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఈ వృషభ రాశి వారు. సో వృషభ రాశి వారికి ఇంకా కూడా చూసుకున్నట్టయితే వస్తు నాశనము కనబడుతూ ఉన్నది. అదేవిధంగా కొంత బలహీనతగా ఉండే పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. దీనికి తోడు స్త్రీ మూలకంగా కానీ పురుషుల మూలకంగా కానీ స్త్రీలకు ఎవరి మూలకంగానైనా కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కోవచ్చును. ఈ మూలకంగా మరొక మాట చెప్తున్నాను తల్లి,
మరి మగవారికే చెప్తారా గురువుగారు, మరి ఆడవారికి చెప్పరా అంటే ఆడవారికి సపరేట్గా పంచాంగం అనేటువంటిది ఉండదమ్మా. అందరికీ కలిపి నేను చెప్తున్నాను. నేను చెప్పేది అమ్మవారు అంటే చెప్పేది నేనైనప్పటికీ కూడా నా నోటి నుండి పలికించేది సాక్షాత్తు అమ్మవారు అనేటువంటిది భావించుకొని వినేటువంటి వారు కూడా తప్పకుండా నా సోదరీమణుడు, అదేవిధంగా అన్నదమ్ములు కావచ్చును, అదేవిధంగా నాకంటే పెద్దవాళ్ళు ఉన్నా ఎవరు ఏ విషయాన్ని చెప్పినా కూడా, తెలియని విషయాన్ని చెప్పినా కూడా వారు ఒక మెట్టు పైనే ఉంటారు. కనుక చిన్న పెద్ద తేడా ఏది లేకుండా నేను మీ ఇంట్లో మనిషిలాగా భావించుకొని అందరూ కూడా చక్కగా చూడండి. అందరూ కూడా ఈ ప్రిడిక్షన్ చక్కగా అర్థం చేసుకోండి. ఎందుకంటే గోచారం వేరు, గ్రహచారం వేరు. ఇవన్నీ గోచార ఫలితాలు. మరి గ్రహచారం అంటే మీరు జన్మించినటువంటి సమయానికి మీకు ఒక లగ్నం అనేటువంటిది ఉంటుంది. మరి ఈ లగ్నాన్ని ఆధారంగా చేసుకుని గ్రహాలు ఉండేటువంటి పరిస్థితులను బట్టి కుజుడు ఎక్కడుంటాడు, గురువు ఎక్కడున్నాడు, శనైశ్వరుడు ఎక్కడున్నాడు, సూర్యగ్రహం ఎక్కడ ఉంది, మరి ఇది ఏ భావంలో ఉంది, దీనివల్ల మనకు వచ్చేటువంటి ప్లస్ ఏమిటి, మైనస్ ఏమిటి. ఉదాహరణకు శనైశ్వరుడు చక్కగా మంచిగా ఉచ్చ ఉంది, వారికి 2వ భావంలో ఉన్నాడు అనుకుందాం. మరి 2వ భావంలో శనైశ్వరుడు చక్కగా ఉచ్చబొంది ఉండేటువంటి క్రమంలో వారు తప్పకుండా మెడికల్ రిలేటెడ్ కానీ, ఒక డాక్టర్ కానీ, అదేవిధంగా ఫార్మా కంపెనీకి సంబంధించింది కానీ, ఒక అద్భుతమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలో చక్కటి MD CEO దాకా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. వీరి చేతి గుండా ఒక 10-20 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది, అంటే జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది, ఆ రేంజ్లో ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఏంటి అంటే మనకు వ్యక్తిగత జాతకంలో మనం చూసుకునేటువంటి పరిస్థితి. సో అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, అదేవిధంగా కొంత వ్యాధులు అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నవి, జాగ్రత్త. అదేవిధంగా కొంతమంది కలయిక ద్వారా మీకు కొంత జ్ఞానం పెరిగే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. లైక్ కొందరు అనుకుంటూ ఉంటారు, నాకు ఒక ఉపదేశం కావాలి, నేను ఒక జపం చేసుకోవాలి, నేను ఒక సాధన చేసుకోవాలి అని అనుకునేటువంటి వారికి తప్పకుండా వృషభ రాశి వారికి మరి ఈ ఫిబ్రవరి నెలలో ఎవరైనా చక్కటి మహనీయుల కలయిక అంటే లైక్ ఈ యొక్క గురువులు, మంచి గురువులను కలవడం, ఏదైనా మంత్రోపదేశం తీసుకోవడం, చక్కగా సాధన చేయడానికి ఇది మంచి సమయము అనేటువంటిది వృషభ రాశి వారు గమనించుకోవాల్సింది. అదేవిధంగా మానసిక బాధ అనేటువంటిది ఏదో ఒకటి మీకు ఏర్పడేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది. ఇక దీనికి తోడు కొంత ఈగో ఫీలింగ్ పెరిగే పరిస్థితి ఉన్నది, కొంత భార్యతో కలహాలు కావచ్చును, అదేవిధంగా తీవ్రమైనటువంటి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, దుష్టులతో అకారణంగా కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితులు కావచ్చును. ఇలాంటివి ఏర్పడేటువంటి పరిస్థితితో పాటుగా కొంత స్థాన చలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, మీ తల్లిగారికి ఆరోగ్య సమస్యలు రావడం కావచ్చును, అదేవిధంగా రావలసినటువంటి ధనం ఏదైతే ఉందో రావడం కావచ్చును. దీనికి తోడు కుటుంబ సౌఖ్యము, కీర్తి వృద్ధి, ధనాదాయము, వ్యాపారస్తులకు దాన ధర్మాలు చేయాలి అనేటువంటి ఆలోచనలు ఇలాంటివి ఏర్పడే పరిస్థితి ఉన్నది. దీనికి తోడు ఇంకా చూసుకున్నట్టయితే కుటుంబంలో కొన్ని శుభకార్యాలు చేసేటువంటి పరిస్థితి. ఇక అదేవిధంగా ఇట్టి వృషభ రాశి వారికి సంబంధించి ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే కొంత శత్రు సమస్యలు, మీకు కూడా వేడి ఆహారం కానీ, వేడి వస్తువులు కానీ, కొంత వేడి రిలేటెడ్ వల్ల అంటే వేడి నీరు కానీ, లైక్ గ్యాస్ కానీ, కుక్కర్ రిలేటెడ్ కానీ కొంత జాగ్రత్తగా ఉంటేనే మంచిది అని చెప్పడం జరుగుతున్నది. ఇక అదేవిధంగా ధన కనక వస్తు ప్రాప్తి కూడా ఉన్నది. సో జాగ్రత్త, సత్కీర్తి ఇట్లాంటిది కూడా కొన్ని గోచరిస్తూ ఉన్నవి. దీనికి తోడు కొంత కార్యాలలో లాభాలు, అంటే ఏవైతే ఈ కార్యం చేయాలి లేదా ఈ పని చేయాలి అని ఆలోచించుకునేటువంటి వారికి కార్యాలలో లాభాలు కనబడుతూ ఉన్నవి. ఓవరాల్గా ఇంకా చాలా విషయాలు జరిగేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. సో ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి వారికి తప్పకుండా ఈ ఫిబ్రవరి నెలలో ఒక 75% పర్వాలేదు అనే పరిస్థితి ఉన్నది. వారి వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని ముందుకు వెళితే మాత్రం 100కు 200% లాభాలే ఉంటవి. వృషభ రాశి వారికి కొంచెము లేజినెస్ అనేటువంటిది ఉంటుంది, ఎక్కువగా వాదిస్తూ ఉంటారు. మనం వారితో ఏం వాదించలేము, ఎందుకంటే గడిచిన రోజులలో చూసుకుంటే 2024లో కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఏదో ఒకటి ఫేస్ చేసి ఉండాలి. 2025లో తప్పకుండా ఉద్యోగంలో మార్పిడి చేర్పుడులు అయితే అయి ఉంటాయి, లేదా వ్యాపారమైన కొత్తది మొదలు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ముందు మాటగా వెనక మాటగా అని కాదు, కానీ నేను చెప్పేది ఏమిటి అంటే 2026 ఆగస్టు వరకు
కొంత గ్రహస్థితి పర్వాలేదు ఈ ఫిబ్రవరి నెలతో పోల్చుకుంటే. సో నూతన ప్రయత్నాలు ఏమున్నా చేసుకోండి. ఆరోగ్యం అసలే బాగాలేదు అని అనుకునేటువంటి వారు, బాధపడేటువంటి వారు 2026 ఆగస్టు సెప్టెంబర్ తర్వాత కొంత వారికి హెల్త్ రిలేటెడ్ తీవ్రమైన కష్టాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి. అంటే సీనియర్ సిటిజన్స్ కొంత బెడ్ మీద ఉన్నారు, ఇక ఇప్పుడు అప్పుడు అన్నటువంటి ఉండేటువంటి వారు ఇక అంటే కొందరు అనుకుంటూ ఉంటారు, కొందరు అయ్యో ఎట్లా అని ఈ బాధ చూడలేరు. వీరు కూడా దీనికంటే నాకు చావే శరణ్యం అని అనుకునేటువంటి వారు కూడా ఉంటారు. వాటి సందర్భాలలో తప్పకుండా ఈ 2026 ఎండింగ్లో ఉపశమనం కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి వారు తప్పకుండా మీరు లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారము పాలను డొనేట్ చేసిన, లక్ష్మీదేవికి చక్కగా కూడా ప్రతి శుక్రవారం ఎక్కడైనా అభిషేకం జరిగితే అక్కడ చూస్తూ ఉన్న పంచామృతాలను డొనేట్ చేసిన, నెయ్యితో ఈశ్వరునికి అభిషేకం చేస్తే ఫిబ్రవరి నెలలో మీకు అత్యంత అద్భుతమైనటువంటి ధనపరమైనటువంటి లాభాలను మీరు చూస్తున్నారు. 1.5 kg నెయ్యి తీసుకొని వెళ్ళి ప్యూర్ నెయ్యి చక్కగా శంకరునిపై అభిషేకం చేయండి, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఓవరాల్గా ఈ ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ్.